హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ హోమ్ రెసిపీస్. నేను పుష్ప. ఈరోజు వీడియోలో ఫ్రూట్ జామ్ చేసుకోబోతున్నాం. దీన్ని ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చు. మనం దీన్ని ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు దీన్ని ఒక్కసారి ఇంట్లో తయారు చేశారంటే మీరు అస్సలు బయట కొనరు, ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటారు, అంత బాగుంటుంది. దీనికోసం 1 కప్పు ఆరెంజ్, 1 కప్పు మ్యాంగో, 1 కప్పు యాపిల్, 1 కప్పు పైనాపిల్, 1 కప్పు బొప్పాయి తీసుకున్నాను నేను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. నేనైతే ఈ 5 ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మెత్తటి స్మూతీ లాగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో అసలు వాటర్ యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఇలా కొంచెం లోతుగా ఉన్న గిన్నె తీసుకోండి. మనం ముక్కలు ఎన్ని తీసుకున్నా సరే మనకి ప్యూరీ మెజర్మెంట్ అండి. ఇలా ప్యూరీని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 4 కప్స్ అయింది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది కొంచెం బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రూట్స్ ప్యూరీ 2 కప్స్ తీసుకుంటే షుగర్ 1 కప్పు తీసుకోవాలి. నేను తీసుకున్న ఫ్రూట్స్కి 4 కప్స్ ప్యూరీ అయింది. ఇక్కడ 2 కప్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని అంతటిని మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఇలా బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనకి ఇట్లా బబుల్స్ పాప్ అవుతూ ఉంటాయి. మనకి చేతుల మీద, పక్కన స్టవ్ మీద అంతా పడుతుంది. అందుకని కొంచెం ఎక్కువ బబుల్స్ వస్తున్నంతసేపు కొంచెం మూత పెట్టుకోండి. మధ్య మధ్యలో తిప్పుతూ మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడింది. దీంట్లో 1 స్పూను నిమ్మరసం వేసుకోవాలి. చూడండి, కొంచెం దగ్గరికి వచ్చేసింది. మనం తిప్పుతున్నప్పుడు సైడ్స్ కూడా కలిసేలాగా కలుపుకోండి. దగ్గర అవుతున్న కొద్దీ బబుల్స్ కూడా తగ్గిపోతాయి కదా, మీరు మూత పెట్టకుండానే ఉడికించండి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. అందుకని చెప్పి మనం దాల్చిన చెక్క వేసాం కదా, తీసేస్తున్నాను. మీరు లాస్ట్లో కూడా తీసుకోవచ్చు. నేనైతే కొంచెం ముందే తీసాను. ఆల్రెడీ ఫ్లేవర్ అంతా వచ్చేసింది. దీంట్లో కావాలంటే మీరు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఈ జాము కలర్ అనేది మనం తీసుకునే ఫ్రూట్స్ని బట్టి కలర్ వస్తుందండి. నేనైతే ఇక్కడ కలర్ ఏమీ యూజ్ చేయట్లేదు. నేను ఎక్కువ ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ తీసుకున్నాను కదా, అందువల్ల మంచి ఆరెంజ్ కలర్ వచ్చింది. మ్యాంగో, ఆరెంజ్, బొప్పాయి ఇలాంటివి తీసుకోవటం వల్ల ఈ కలర్ వచ్చింది. చూడండి,
ఇప్పుడైతే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆపేసేయండి, సరిపోయిద్ది. ఇది కూల్ అయిన తర్వాత మనకి ఇంకొంచెం తిక్కుగా అయింది. ఇప్పుడు ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక డ్రై బాటిల్లో కానీ ఏదైనా కంటైనర్లో డ్రైగా ఉన్న దాంట్లోనే పెట్టుకోవాలి. స్పూన్స్ కూడా మనం వాడుతున్న ప్రతిసారి డ్రైగా ఉండేలాగా చూసుకోండి, అప్పుడే మనకి ఫ్రెష్గా ఉంటుంది. వాటర్ అస్సలు తాగలనివ్వద్దు. మనకి 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. ఇది మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మీకు ఫ్రెష్గా ఉంటుంది 1 మంత్ అయినా సరే. చూసారు కదా, హెల్దీ ఫ్రూట్ జామ్ని మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.